హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, మనకి రీసెంట్గా ఏప్రిల్ 14న ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది ఇంకా దానికి అప్లై చేస్తున్నారు, కొంత చేయలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. రీజన్ ఏంటంటే మన లాస్ట్ ఒక 8 days ముందు మనకి సర్వర్ బిజీ అవుతుంది. అందరూ కూడా మీలాగే లాస్ట్ పెడదాన్ని చూసుకొని ఇబ్బంది పడతారు. అండ్ తెలుసోలేదు, ఈసారి మనకి ఎక్కడ కూడా వేకెన్సీ ఇవ్వలేదు వాడు. కారణం ఏంటంటే వేకెన్సీ ఇస్తే చాలామంది జోన్స్ చూసుకుంటారు కదా, కానీ నోటిఫికేషన్ ఎక్కడ కూడా వేకెన్సీ ఇవ్వలేదు. జస్ట్ మీకు మొత్తం ఇచ్చాడు తప్ప ఏ జోన్లోనో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అవునా? కాబట్టి మీరు ముందే మీకు ఇది వచ్చిన, ఒకవేళ మీరు సికింద్రాబాద్, ఏపీ, తెలంగాణ అయితే 90% మీరు సికింద్రాబాద్ మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? కారణం ఏంటి మళ్ళీ చెప్తున్నాడు కదా, ఏంటంటే మనకి వేకెన్సీ లిస్ట్ ఇవ్వలేదు కాబట్టి. అండ్ మనం ఈరోజు చేస్తుంది ఏంటంటే మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ నుంచి లాస్ట్ 2 నెట్ క్వశ్చన్లోని ఏ విధంగా మార్క్స్ వచ్చాయో దాన్ని అనాలిసిస్ చేసి ఒక డేటా అరేంజ్ చేసాం మేము. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ పేపర్ ఎలా వస్తుందో మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా? ఇది కూడా జస్ట్ ఏదో బయట కాదమ్మా, లాస్ట్ 2 నోటిఫికేషన్ మనం మొత్తం బేస్ చేసాం దీన్ని. ఓకే, అయితే సార్ ఇదంతా ఓకే సార్, బాగానే ఉంది. అయితే మేమేం చేయాలి? మాకు మరి ఇది బాగానే చెప్పావు కదా, మరి ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయాలి కదా సార్ మాకు, అదేలాగా అని మైండ్లో వస్తుందిగా. మేము దానికోసం ఏం చేస్తామంటే ఈ 22nd మనకి హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో అయాన్ బ్రాంచ్లో మనకి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఎవ్రీ వీక్ ఫ్రీగా బయట చాలామంది మనకి మాక్ టెస్ట్కి వాటికి అమౌంట్ అడుగుతున్నారు. అవునా? మేము అలాగేం కాకుండా ఓన్లీ జస్ట్ డైలీ టెస్ట్ ఉంటుంది అండ్ చాప్టర్ వైజ్ అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్. అది మనకి ఆఫ్లైన్ అండ్ ఆల్సో ఆన్లైన్లోని, అది కూడా అయాన్ యాప్లోని ఫ్రీగా ఇస్తారు. అది కాకుండా మెయిన్, నువ్వు మార్నింగ్ ఎగ్జామ్ వస్తావు కదా, నీకు ఈవినింగ్ కల్లా ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉంటుంది మీకు. బయట చాలామంది జస్ట్ ఎగ్జామ్ పెడుతున్నారు తప్ప దాని గురించి ఎటువంటి కీ ఇస్తారు తప్ప ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అది కూడా అమౌంట్కి ఇస్తున్నారు, అయితే మొత్తం ఫ్రీగానే ఇస్తున్నాం. ఓకేనా? అయితే మరి సార్ ఇది ఎలాగా అప్రోచ్ అవ్వాలంటే, మీరు ఒకవేళ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ముందుగానే మీరు 88666722 నెంబర్కి మీరు కాల్ చేసి ఓకేనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ నా చిన్న డౌట్ ఏంటంటే, దీనికి ఏమైనా అమౌంట్ అవుద్దా? రిజిస్ట్రేషన్కి ఏమన్నా అవ్వదుగా, జస్ట్ ఒక కాలేగా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ మళ్ళీ బాగా చెప్తున్నా విను, నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎంత తోపన్నా ఎగ్జామ్ రాయకుండా జాబ్ వచ్చిన ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి అది పర్ఫెక్ట్ ప్లాన్ చేద్దాం. అయితే మనం గో టు మెయిన్ టాపిక్. ఓకేనా? ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ టాపిక్స్ అనాలిసిస్. ఇది మేము ఎలా ప్రిపేర్ చేస్తామంటే, లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ నోటిఫికేషన్లోని మినిమం 300 పేపర్స్ని యావరేజ్ తీసి దీన్ని అరేంజ్ చేసాం. 99% ఈ విధంగా పడే ఛాన్స్ ఉంది మనకి. కారణం ఏంటి సార్, నువ్వు ఎందుకు 100% చెప్పట్లేదంటే, ఇది షిఫ్ట్లు ఎక్కువ ఉన్నాయి నాన్న. షిఫ్ట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఒక దాంట్లో పడచ్చు, ఇంకో దాంట్లో పడకపోవచ్చు. ఓకేనా? కాబట్టి గో టు ఫస్ట్ టాపిక్, నెంబర్ సిస్టమ్. ఇందులోంచి మనకి 0 to 1 మార్క్ అంటే మినిమం పడకపోవచ్చు, లేదా 1 మార్క్ పక్కా ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటి సార్, ఇందులోని షిఫ్ట్లు ఎక్కువ సార్. మనకి సపోజ్ మార్నింగ్ షిఫ్ట్ పడకపోవచ్చు, మధ్యాహ్నం ఛాన్స్ ఉందిగా. ఎందుకంటే మనకి రోజుకి ఎన్నమ్మా 3 షిఫ్ట్లు ఉన్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం ఎస్ఎఫ్ 0 to 1 మార్క్ అండ్ సింప్లిఫికేషన్ 1 to 2 మార్క్స్. నెక్స్ట్ మనం చూద్దాం ఇది ఏ విధంగా వస్తున్నాయి, ఎలా ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ పర్సంటేజెస్ 0 to 1 మార్క్, ప్రాఫిట్ లాస్ 0 to 1 మార్క్, సింపుల్ ఇంట్రెస్ట్ 1 to 2 మార్క్స్. ఓకే? నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 to 2 మార్క్స్. అండ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇది రెండు కూడా మనకి డిపెండ్స్ అపాన్ ఎస్ఎస్సిఏ ఉంటుంది మనకి. కాబట్టి ఇది 0 to 1 మార్క్స్. అండ్ డిస్కౌంట్ 0 to 1 మార్క్. అండ్ బ్యాంక్ డిస్కౌంట్ 0 to 1 మార్క్. అండ్ రేషియో ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తి అనుపాతం 0 to 1 మార్క్. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యాలు, అది మనకి 0 to 1 మార్క్. ఏజెస్ అంటే మనకి వయస్సులు, అది 0 to 1 మార్క్. అండ్ యావరేజెస్ అంటే ఏంటమ్మా సరాసరి అంటారు కదా మనకి, సగటు, అది మనకి ఎంత 1 to 2 మార్క్స్. కొంచెం ఎక్కువ చూసుకోవాలి, ఎందుకంటే రైల్వేస్కి ఎక్కువ యావరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎక్కువ కూడా. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ 0 to 1 మార్క్. పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ వర్క్ మీనింగ్ ఏంటంటే కాలము మరియు పని.
ఈ పైప్స్ మీనింగ్ ఏంటంటే మనకి ఇది పైపులు గొట్టాలు గుర్తుందా మీకు, ప్రవాహాలు, ఎస్, అవన్నీ కూడా 0 to 1 మార్క్స్. చైన్ రూల్ అంటే గొలుసు సూత్రం, అది 0 to 1 మార్క్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ 1 and 2 మార్క్స్. ట్రైన్స్ 1 to 2 మార్క్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ 0 to 1 మార్క్స్. అండ్ రేసెస్ అండ్ గేమ్స్ అండ్ సర్క్యులర్ ట్రాక్స్ 0 to 1 మార్క్స్. సార్ ఇవన్నీ యాడ్ చేస్తే దగ్గర 34 వస్తున్నాయి కదా సార్, ఈ హైయెస్ట్ అనుకుంటున్నాను మైండ్లో, అవునా? అరే ఇక్కడ జాన్ చూసావా, ఇక్కడ 0 to 1 అంటే పడచ్చు పడకపోవచ్చు కదా, అంటే ఇవన్నీ కలిపి మనకి మినిమం 31 పడతాయి. సో రిమైనింగ్ 4 ఏమయ్యి, రిమైనింగ్ 4 మనకి ప్యూర్ మ్యాథ్స్, అవి కూడా జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ అండ్ 2D అండ్ 3D అండ్ సెట్స్, అదే క్షేత్రమితి అండ్ మళ్ళీ ఏంటంటే వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ఇంట్రెస్ట్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి పడతాయి. ఇవన్నీ మనకి యాడ్ అయ్యి మనకి 35 మార్క్స్ వస్తాయి ఇందులో కూడా. మళ్ళీ మీ ఫీలింగ్ సార్, మరి ఇప్పుడు నేను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అయితే నేను అర్థమెటిక్లోని ఒక 4 ప్రిపేర్ సరిపోతాయా అంటారు. సరిపోతాయి, అది ఎప్పుడు స్టేట్ సరిపోద్ది, ఎందుకంటే స్టేట్లో ఒక ఎగ్జామే కాబట్టి. కానీ సెంటర్లోని ఇన్ని షిఫ్ట్లు ఉండడం వల్ల ఏ షిఫ్ట్ ఎలా పడుతుందో ఎవరికి తెలియదు. ఎవరన్నా చెప్పినా నమ్మద్దు మీరు ఏం పడుద్దని. మనకి ఎలా కావాలి, ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి తెలియదు కదా మనకి ఇంట్లో పడుతుందని. మార్నింగ్ నెంబర్ సిస్టమ్ పడచ్చు అబ్బా, మధ్యాహ్నం పడకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే పడచ్చు, ఎవరు తెలుసు. కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీ చాప్టర్ కావాలి. చాలామంది మైండ్లో ఏముంటుందంటే అర్థమెటిక్ అనుభూతికి నేను మొత్తం చదవలేను సార్, నేను ఒక 4 ప్రిపేర్ అంటారు. 4 అయితే ఏం ప్రిపేర్ అవుతావు, నాకు తెలుసు నువ్వు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది ప్రిపేర్ అవుతావు. మరి ఇవే పడితే ఏం చేస్తావు మరి నువ్వు, ఇబ్బందేగా మనకి. కాబట్టి నీకు జాబ్ సాధించాలంటే ఎవ్రీ బిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఈ రైల్లో చాలామంది 0.03 కూడా ఉన్నారమ్మా, పోయి జాబ్ పోయిన చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఎవ్రీ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ మరి ఎగ్జామ్లో ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారు, ఎలా అడిగాడు, ఈ చాప్టర్ నుంచి ఎలా అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా? దాని గురించి ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా వస్తుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఫీలింగ్ ఏంటంటే ఎవ్రీ చాప్టర్ గురించి ఒక రకంగా ఉంటుందిగా, నేను పెద్దానికి కొంచెం క్లారిటీ ఇస్తాను. అండ్ ఆల్సో మీకు మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటంటే ఎవ్రీ వీక్ మేము ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ పీసీ ప్రీవియస్ పేపర్స్ని మన యూట్యూబ్ ఛానల్లోని ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అండ్ ఆల్సో ఈ పీడిఎఫ్ మీకు మన అయాన్ టెలిగ్రామ్ యాప్లోని అండ్ ఆల్సో మన ఛానల్లోని రెండింటిలో ఉంది, ఓకేనా? అండ్ అది మన డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి. ఫస్ట్ సార్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, అరే నీ మైండ్లోని నెంబర్ సిస్టమ్ అంటే ఒక దరిద్రం ఉంది, ఏంటి చెప్పనది, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సర్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలే చిన్నప్పటి నుంచి. కానీ నెంబర్ సిస్టమ్ అంటే అది కాదబ్బా, అది థియరీ పార్ట్ వేరు, నెంబర్ సిస్టమ్ వేరు. అంటే మనకి అర్థమెటిక్ మొత్తం రావాలంటే మనకు కావాల్సింది దీని మీద కమాండ్ కావాలి. దేని మీద కమాండ్ కావాలి, నెంబర్ సిస్టమ్ అని కమాండ్ కావాలి ఫస్ట్ మనకి, ఓకేనా? సార్ ఇందులో ఏముంటుంది సార్ ఇందులో ఏముంటుంది, ఓకేనా? ఇందులో ఫస్ట్ అవి పక్కన పెట్టే చిన్న డౌట్ నాకు ఇప్పుడు. 14 స్క్వేర్ ఏంటి మనకి 196. సార్ నాకు వచ్చు, తెలుసు ఆ విషయం, నాకు తెలుసు, నీకు వచ్చు, నీకు ఎంతవరకు వచ్చు, 20 వరకు వచ్చు, ఓకే. ఇప్పుడు నా క్వశ్చన్ 141 స్క్వేర్, ఇది చెప్పి ఎలా వచ్చిందో మరి. దీనికి బయట మనకు చాలా ఉంటాయి కదా, చాలా ట్రిక్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఓకే ఇది చెప్పంటే ఇబ్బంది పడతారు, నేను చెప్పిన క్లారిటీ ఉన్నా. 1 + 4 5, 1 + 4 5, 5 స్క్వేర్ ఎంత మనకి 25, ఓకేనా? 25, ఈ రెండు యాడ్ చేయనా 7 వస్తుందా లేదా, అంటే నీ ఆన్సర్ 7 రావాలిగా. చెక్ చేసారి 9 + 1 10 + 6 ఎంత మనకి 17 వచ్చింది, అవునా? ఎంతమ్మా 16 వచ్చింది, అవునా? మనం సింగిల్ చేద్దామా, 1 + 6 ఎంత మనకి 7 కాదా? ఇది ఓకే, ఇది చెప్పడానికి కారణం ఏంటంటే అది కరెక్టా కాదానేగా. ఇప్పుడు రా 1 + 4 ఎంత 5 + 1 6, 6 స్క్వేర్, ఓకేనా? 6 స్క్వేర్ మనకి ఎంతమ్మా 36ఏగా, కలిపితే 9, అంటే నీ ఆన్సర్ కూడా మొత్తం కలిపితే ఎంత రావాలి మనకి 9 రావాలి. మరి రెండు సేమ్ వచ్చేయలేవా, ఇదో కాన్సెప్ట్ ఉంది మనకి. అండ్ ఆల్సో చాలామంది బయటన ఫ్యాక్టర్స్ అనబోతుకి అంటే కారణాంకాలు అనబోతుకి ఏం చెప్పినా ఒక 4 చెప్తారు, ఏంటి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఈవెన్, సమ్ ఆఫ్ ద ఆడ్, అవునా? సరి సంఖ్యలు మొత్తం లేక ఏముంటుంది మనకి కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య అంటారు, అవునా? నా బేసిక్లో అయితే మనకి మొత్తం 15 ఉన్నాయి నాకు ఫ్యాక్టర్స్. బయట నువ్వు ఏ బుక్ అన్నా పర్లేదు, ఆర్ఎస్ అగర్వాల్ ఏదన్నా పర్లేదు, ఏ యాప్ అన్నా పర్లేదు,
అక్కడ మినిమం 6 ఆర్ 7 ఉన్నాయి, కానీ మన దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 15 ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అయాన్ ఛానల్లోని అండ్ ఆల్సో అయాన్ యాప్లోని మన క్లాస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ సార్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ సార్. వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ ఎల్సిఎం? వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ హెచ్సిఎఫ్? కసాగు అంటే ఏంటి, గసాబా అంటే ఏంటి? నీ ఫీలింగ్ సార్. సార్ 10కి 20కి 30కి సార్ ఎల్సిఎం ఎంత? చాలామంది వెంటనే ఇలా చేసి హౌస్ కట్టేస్తారు, వెంటనే గ్యాప్ లేకుండా హౌస్ కడతారు. వెంటనే ఎంత? చాలా మంది కొంచెం చెప్పడం మైండ్లో కొందరికి 10. అరే ఇది ఆడుతుంది కదమ్మా, ఇది ఆడుతుంది, చాలామంది మైండ్ ఇది ఆడుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా మనం ప్రైమ్ తప్ప ఏం వేయకూడదు. అక్కడ ప్రైమ్ తప్ప ఏం వేయకూడదు. కారణం గమనించావా? చిన్నప్పుడు మనకి 2 స్క్వేర్ 3 పవర్ 1 ఇలా రాసి గుర్తుందా నీకు? ఇవన్నీ ప్రైమ్సే కదా. అక్కడ ఎక్కడ కూడా 4 కానీ 10 కానీ 6 ఉండదు. రీజన్ ఏంటి? అరే నువ్వు ఏ నెంబర్ని స్ప్లిట్ చేసినా, సపోజ్ ఇప్పుడు నీకు 72 ఉంది, దీన్ని స్ప్లిట్ చేద్దామా సార్ మనం? ఎంత? 36 ఇంటూ 2. ఓకేనా? 6 ఇంటూ 6, 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 కాదా? ఇది ప్రైమ్ 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 ప్రైమ్. దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఏ నెంబర్ విడగొట్టినా నీకు లాస్ట్ టైం మిగులుతాయి ప్రైమేగా. అది క్లారిటీ కావాలిగా. అంటే సార్ ఇది చేయకూడదు సార్. మనం ఏం చేయాలి? చూడు ఎల్సిఎం క్లారిటీ ఇస్తా. 10, 20, 30. నీకేం కావాలి? ఎల్సిఎం కావాలి. ఏం వినపడలే నాకేంటమ్మా? ఎల్సిఎం కావాలి. చెక్ చేసారు, దీని ఫ్యాక్టరేగా. అంటే వాళ్ళ కొడుకు కదా ఆడు మనకు వద్దమ్మా, వాడు మనకు వద్దు. ఓకేనా? పిక్ ద హైయెస్ట్ వన్. 30ని తీసుకో. విని స్ప్లిట్ చేయసారి 2 ఇంటూ 10 కదా నాన్న. 10 దీంతో పోతుందిగా. హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్ పోతుంది. వీని పక్కన పెట్టే. ఈ 2 ఇందులో పోతుందా? పోవడం లేదుగా. పక్కన రాసినా ఎంత? 60 కాదా? సార్ నో. ఇలా ఫాలో అవ్వచ్చు మనం. ది బెస్ట్ మెథడ్ సార్. ఇది మనకి మీ మైండ్లో సార్ 20, 30 ఇదే కాదు సార్, ఇది ఓకే. మరి ప్రైమ్ వస్తే ఇబ్బంది పడతావుగా, అవునా? ఇది మాత్రం పక్కా వర్క్ అవుద్ది. ఇది ఎల్సిఎం. చెక్ చేయి, బయట మెథడ్ యూజ్ చేయట్లేదు, అందరూ కూడా ఇదే చేస్తున్నారు, ట్రీఏ. నెక్స్ట్ సార్ మరి వాట్ ఇస్ ది మీన్ ఆఫ్ హెచ్సిఎఫ్ సార్? హెచ్సిఎఫ్ అంటే ఏంటి సార్? అరే హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరేగా, అవునా? సపోజ్ ఇప్పుడు నాది 10, 20, 45 హెచ్సిఎఫ్ కావాలి. ఏం కావాలి? హెచ్సిఎఫ్ కావాలి. దీని నుంచి చెప్పనాలు చేస్తావు నువ్వు. సార్ ఇది లీస్ట్ నెంబర్ సార్, ఇది హైయెస్ట్ నెంబర్ సార్. 10 4s are 40, ఇక్కడ 5 మిగిలింది సార్. మళ్ళీ 10s are 2, 10 మిగిలింది సార్, 0 అంటావు నువ్వు. మళ్ళీ దీంతోనే ఏం చేయాలి? దీన్ని చేయాలిగా మళ్ళీ నువ్వు. ఎంత మళ్ళీ ఇక్కడ? 10 సార్ 20, 2 సార్ 20, ఎంతమ్మా? 10 వచ్చింది. మళ్ళీ 2 చేయాలిగా. ఎంత మళ్ళీ? 5తోని 10 చేస్తే 2 ఆన్సర్ 5ఏగా. ఎంత అవసరమా? కొంచెం బాగా విను. హెచ్సిఎఫ్ఏగా. హెచ్సిఎఫ్ అందులోని ఏ 2 నెంబర్స్ మధ్య తక్కువ గ్యాప్ అని చెప్పు సార్ నాకు. అందులోని ఏ 2 నెంబర్స్ మధ్య తక్కువ గ్యాప్ ఉంది సార్? ఇక్కడ గ్యాప్ సార్, ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 10 గ్యాప్ మనకి, అవునా? సరే 10 అనేది ఏ టేబుల్ వస్తుంది మనకి? 1 టేబుల్, 2 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్. సార్ నో. ఈ 10 తీసుకోసారి. 10తో పోతుందా? ఎస్, పర్ఫెక్ట్గా పోతుంది. 10తో పోతుందా? పోతుంది సార్. కానీ 10తో మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేగా. అంటే ఇది కాదు. హెచ్సిఎఫ్ మీనింగ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా. మరి ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత? 5 కదా, అవునా? 5తో క్యాన్సిల్గా. 5తో క్యాన్సిల్గా. 5తో క్యాన్సిల్గా ఆన్సర్ 5గా. ఎస్ ఆర్ నో? మీ డౌట్ సార్ ఇక్కడ మరి 1 కూడా అవుతుంది కదా సార్ అంటాడు, మైండ్లో ఉంది నీకు. అరే మన క్వశ్చన్ ఏంటి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కదా. పోయే దాంట్లో హైయెస్ట్ కావాలిగా మాకు. అదే హెచ్సిఎఫ్ మీనింగ్ మనకి గరిష్ట సామాన్య బాధకమే కదా మనకి. అంటే ఇలా చేయాలి. చాలామంది ఇలా హౌస్ కడుతున్నారు అబ్బా. ఇక్కడ ల్యాండ్ లెక్క లేవు కదా మనకి ప్రజెంట్, కాబట్టి మనం అది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ డిపెండ్స్ అపాన్ ఈ 2 చేస్తే ఇది వస్తుంది మనకి. ఈ 3 వరకు ఒక పార్ట్. నెక్స్ట్ పర్సంటేజ్. ఇది కొంచెం విను, చిన్న డౌట్ అని చెప్పాను నాకు. దీని వాల్యూ ఎంత? 30 రూపీసా? ఓకే. దీని మీనింగ్ ఏంటి? చాలామంది దీని మీనింగ్ 100% అంటున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటా 100%. ప్రూవ్ చేయి. దాన్ని ప్రూవ్ చేయసారి. అది ప్రూవ్ అవ్వదు. కారణం చెప్పనా? దీని మీనింగు 100% కాదు, 1/100.
దీని వాల్యూ 100%, నా వాల్యూ 100%, బోర్డు వాల్యూ 100%, దీని కాస్ట్ 200 రూపీస్. కాస్ట్ మారుద్ది కానీ వాల్యూ మారకూడదు. మనం దీన్ని బ్రేక్ చేసిన ఈ పార్ట్ ఏమో 100%, ఈ పార్ట్ 100% అవుద్ది. అవునా? అయితే ఇప్పుడు సార్ ఇది ప్రూవ్ నువ్వు అంటావు నీ మైండ్లో, సార్ నువ్వు ప్రూవ్ చేయంటావు. సార్ నేను ప్రూవ్ చేస్తున్నా. చూడు 50% వాల్యూ మన మీనింగ్ ఏంటి? 1/2నేగా. అవునా? పర్సన్ మీనింగ్ ఏంటి చెప్పినప్పుడే నేను 1/100 చెప్పాను కదా. అంటే మరి 50 ఇంటూ 1/100 అంటే ఎస్ ఆర్ నో 1/2నా కాదా? అంటే మీనింగ్ ఏంటి సార్? పర్సన్ మీనింగే 1/100 సార్. నువ్వు చెప్పింది కరెక్ట్. ఎస్ ఆర్ నో? ఎక్కడ పర్సన్ మీనింగ్ 100 కాదు. ఓకే, ఈ విధంగా నేర్చుకోవచ్చు దీన్ని. ఈ సమ్ బేసిక్ ఆర్ దేర్. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్. ఏంటమ్మా నెక్స్ట్? ప్రాఫిట్ లాస్. ప్రాఫిట్ లాస్ అంటే ఏం లేదబ్బా, అక్కడ మనకి ఏంటంటే ఎక్కడ ఫార్ములా యూజ్ చేయకూడదు మనం. చాలామంది దానికి ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఓకేనా. లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఇవి కాదు, అది మ్యాథ్స్. అది మనకు కావాల్సింది అర్థమెటిక్ కదా. మనకు కావాల్సింది మనం నువ్వేం చేస్తున్నావు? మ్యాథ్స్ చేస్తున్నావు. దానికి అవసరం లేదు మనకి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. చిన్న డౌట్, దాని ఫార్ములా ఏంటమ్మా? ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100ఏగా. నువ్వు ఇలా పక్కా వేయమ్మా, జాబ్ అయితే రాదు. మనకు ప్యాటర్న్ ఉంది. ఏ ప్యాటర్న్ అది మనకి? పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఈ యొక్క ప్యాటర్న్ని మైండ్లో ఉంటే ఏదన్నా ఎగిరిపోద్ది. ఓకేనా? ఇక్కడ మనం ఎవ్రీ వర్డ్ చెప్పుకోవాలమ్మా. పి చెప్పుకోవాలి, ఆర్ చెప్పుకోవాలి, టీ చెప్పాలి, ఐ చెప్పాలి, ఏ చెప్పాలి. మనం అర్థమెటిక్ మీనింగే ఫార్ములా యూజ్ చేయకూడదు. మనం ఇక్కడ ఫార్ములా వేస్తావా? నెక్స్ట్ సిఐ మీనింగ్. సార్ వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సిఐ? కాంపౌండ్ ఇంట్రెస్టే కదా మనకి. అంటే చాలామంది దీనికి ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ n వేస్తున్నాడు. అరే ఎక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లేదు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కాదు, అది అమౌంట్ ఫార్ములా. దేని ఫార్ములా అది? అమౌంట్ ఫార్ములా. అది కనుగొని ప్రిన్సిపల్ తీస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి. అవునా? ఇది పక్కా చెయ్యి, నీ జాబ్ అయితే రాదు. మన కోసం ఇక్కడ మనం 3 మెథడ్లు ఉన్నాయి. ఒకటి ఇనిషియల్ లెటర్, 2 జనరిక్, 3 సక్సెసివ్. ఈ క్లాస్ని పక్కా కావాలంటే ఎక్కడ రావాలి? నువ్వు అయాన్ ఇన్స్టిట్యూట్ పక్కా రావాల్సిందే. ఈ మెథడ్కి ఎక్కడ చెప్పరామని క్లారిటీని ఇస్తున్నా. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్, అది ఎస్ఐ మీద దీని మీద ఉంటుందమ్మా. డిస్కౌంట్ కూడా ఫాలో అవ్వాలి నువ్వు. ఏంటంటే ఇనిషియల్ లెటర్లోనే సిపి, ఎంఆర్పి, ఎస్పి, సిపి, ఎస్పి. ఇది మైండ్లో ఉంటే ఏ సమ్మన్నా ఎలాంటి సమ్మన్నా చిటికలో ఎగిరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా సేమ్ అమ్మా. ఆ తర్వాత రేషియో ప్రపోర్షన్స్. ఏంటది? రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతమేగా. చిన్న డౌట్, దీన్ని ఏమంటాం మనం? రేషియో. అది ఇది రేషియో కాదురా, రేషియో 2:3. రేషియో అంటే మళ్ళీ క్యాన్సిల్ అవ్వకూడదు. ఇది మొత్తం మనకి ఆ చాప్టర్ మొత్తం ఒకే కాన్సెప్ట్. ఏంటంటే రేషియో, నెంబర్, రేషియో అనే కాన్సెప్ట్ వస్తే మీకు అన్నీ కవర్ అయిపోతాయి. ఎటువంటి ఫార్ములా కానీ ఎటువంటి షార్ట్కట్ యూజ్ చేయొద్దు. మీరు ఎప్పుడు కూడా షార్ట్కట్ అనే మాట మాట్లాడద్దు ప్లీజ్. అది మనకి 2 సెకండ్ల ఆన్సర్ వస్తుంది కానీ ఇబ్బంది పెడుద్ది. నెంబర్ మార్చి చాలా ఇబ్బంది పడతాం మనం. ఓకేనా? నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఒకే కాన్సెప్ట్. ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఓకేనా? ఇది నీ మైండ్లో ఉంటే నువ్వు ఏ సమ్మన చేయొచ్చు. నెక్స్ట్ ఏజెస్ ఆల్సో రేషియో, నెంబర్, రేషియో కాన్సెప్ట్ అమ్మా, అది కూడా. నెక్స్ట్ యావరేజెస్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ యావరేజెస్? యావరేజ్ మీనింగ్ అంటే చూద్దాం సార్ మనం. చాలామంది ఇప్పుడు ఏ, బి, సి, డి. వీడి దగ్గర 10 రూపాయలు, వీడి దగ్గర 20, వీడి దగ్గర 30, వీడి దగ్గర 40 ఉంది. మనకి యావరేజ్ మీనింగ్ ఏంటి? రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కదనా? అవునా కాదా? బై ఎంత మనకి? 4. ఆ మొత్తం 100/4 ఎంతమ్మా? 25. అంటే 25, 25, 25, 25. అది చూస్తే నీకు ఏమర్థమైంది? దాని మీనింగ్ చెప్పనా సార్? యావరేజ్ మీనింగ్ ఏంటంటే ఫార్ములా కాదు సార్. యావరేజ్ మీనింగ్ ఏంటి మనకి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ మొత్తం తీసుకొని అందరు కూడా సమానంగా పంచాడా లేదా? అవునా? అంటే
ఇది యావరేజ్ మీనింగ్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. చాలామంది దానికి 1/a + 1/b వేస్తున్నారు. చూడు క్లారిటీ ఇస్తున్నా. ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తాడు, బి యొక్క పని 20 రోజుల్లో చేస్తాడు. అయితే వారిద్దరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? చాలామంది వెంటనే 1/10 + 1/20 ఎల్సిఎం అవుతారమ్మా. ఎంతమ్మా? ఇదొక 200, ఇదొక 20, ఇదొక 10. ఎంతమ్మా? ఇలా వస్తుందా లేదా మనకి? ఇదంతా ఇంత వేస్ట్. నేనేమంటున్నా, దీని ఫ్రాక్షన్ లాగా ఎల్సిఎం ఎంత? 20ఏగా. ఇడేమో 1 పార్ట్, ఇడేమో 3 పార్ట్. ఇద్దరు కలిస్తే a + b కదమ్మా. 3/, అంటే ఎంతమ్మా? 3/20 అంటే 3తోని 20 చేస్తే 6 మనకి ఎంత? ఇక్కడ మనకి 18, 2. ఆన్సర్ 6 2/3ఏగా. ఇలా మనం వర్క్ క్రియేట్ చేయాలి. మన చాప్టర్ నేమ్లో ఉంది ఏంటమ్మా? టైమ్ అండ్ వర్క్. అంటే మనం వర్క్ క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, పైప్ సిస్టమ్స్ ఆర్ డిపెండ్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. చైన్ రూల్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్, బో స్ట్రీమ్స్, ఇవన్నీ కూడా మనకి సేమ్ ఒకే కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్ నీకు ఇక్కడ సార్ మరి ప్యూర్ మ్యాథ్స్ అన్నారు కదా సార్ అంటే, మన ప్యూర్ మ్యాథ్స్లోని 2D అండ్ 3D అంటే వైశాల్యాలు అండ్ ఘనపరిమాణాలు ఇవి ఉంటాయి. అది కాకుండా జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, సెట్స్, ఆల్జీబ్రా, ఇవన్నీ కలిపి మనకి 4 మార్క్స్. ఓకేనా? కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఒకవేళ మీకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాస్ కావాలితే, ఓకేనా, ఆఫ్లైన్ కావాలితే మీరు మన అయాన్ ఇన్స్టిట్యూట్కి మళ్ళీ April 22 మనకి బ్యాచ్, న్యూ బ్యాచ్ రైల్వేస్ అండ్ ఎస్ఐ అండ్ పీసీ అండ్ అన్నింటి కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ మన సెంట్రల్కి వేరే బ్యాచ్ ఉంటుంది, మనకి స్టేట్ కూడా వేరుగా బ్యాచ్ ఉంటుందమ్మా. జాయిన్ అవ్వచ్చు. లేదా మాకు ఆన్లైన్ కోర్స్ కావాలి సార్ అంటే, ఓకేనా, ప్లే స్టోర్లోని అయాన్ ఇన్స్టిట్యూట్ అని యాప్ చేసుకుంటే అందులోని మీకు ఎవ్రీ క్లాస్ కూడా వితౌట్ ఫామ్లా ప్రొవైడ్ చేయబడింది. ఓకేనా? సార్ ఎగ్జామ్ కావాలితే ఏం చేయమంటావు? ఎగ్జామ్ కావాలితే ఎవ్రీ సండే అయాన్ ఇన్స్టిట్యూట్లోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్లో మనకి ఫ్రీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకేనా? అది వీక్లీ అండ్ టాపిక్ వైజ్ అండ్ ఆల్సో గ్రాండ్ టెస్ట్, ఈ 3 కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ ఇస్తారు. అది కాకుండా ఆ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు ఈవినింగే మీ దగ్గర ఉంటుందమ్మా. అది కూడా మన ఛానల్లో ఉంటుంది. దీనివల్ల చాలా బాగా యూజ్ అవుద్ది. దీనికన్నా మెయిన్ ఏంటంటే చెప్పనా, ఈ ఎగ్జాములు ఎంత రాస్తే అంత క్లారిటీ వస్తుందిగా. మా థీమ్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ పూర్తయ్యేసరికల్లా అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు దగ్గర ఒక 10,000K ఆల్ కలిపి, అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ కలిపి ఇన్ని బిట్స్ మీకు ప్రొవైడ్ చేయాలని మేము అనుకున్నాం. కాబట్టి ఫ్రీగా అంటే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్. అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేయొద్దు. బేగా అప్లై చేయండి. ఇదే కాకుండా మనకి జూన్లోనేమో రైల్వే ఎన్టీపీసీ పడుతుంది, అక్టోబర్లోనేమో రైల్వే గ్రూప్ డి పడుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్సో మీకేం డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలన్నా మీరు 888 666 7222కి కాల్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తారు. ఫీ పేమెంట్ కానీ ఎలా అని మొత్తం కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఆల్. బాయ్.